నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. నా నవరస కథామాలికలో ప్రతి కథ మీకోసమే. మీకు కనుక ఈ కథలు నచ్చినట్లయితే తప్పకుండా నాకు ఒక సాయం చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ వల్ల మరిన్ని మంచి కథలను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. మీ ఒక్క క్లిక్ నా కథలకి ప్రోత్సాహం. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. నా కథాయాత్రలో పాల్గొనండి. వినండి, వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈరోజు మీ ముందుకు వచ్చాను సరికొత్త ధారావాహిక నెలవంక తొంగి చూసింది. రొమాంటిక్ సస్పెన్స్ హారర్. మొదటి భాగం. రాత్రి 8 గంటల సమయం. రామ్ డ్రైవ్ చేస్తున్న కార్ నెమ్మదిగా ఘాట్ రోడ్ మీద మెలికలు తిరుగుతూ ముందుకు సాగిపోతోంది. అతను అనుకున్న టైం కన్నా చాలా ఆలస్యమయ్యేలా ఉంది తను అనుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి. హైవేలో యాక్సిడెంట్ వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యి 5 గంటలు అక్కడే ఇరుక్కోవాల్సి రావడంతో చికాకుగా ఉంది అతనికి. ముందు అనుకున్న ప్రకారం బెంగళూరు నుంచి కొచ్చిన్ దాకా ఫ్లైట్ తీసుకుని అక్కడ నుంచి క్యాబ్లో మున్నార్ చేరుకుని ఉంటే ఈ ఇబ్బంది ఉండేది కాదు. కానీ అతని ప్లాన్ని వెబ్సైట్లో ఫొటోస్ మార్చేశాయి. చుట్టూ ఎటు చూసినా కొండలతో లోయలతో ఎంతో అద్భుతంగా ఉన్న మున్నార్ బై రోడ్ వెళ్తే బాగుంటుందనుకున్నాడు రామ్. రాత్రి 1 గంటకు బెంగళూరులో బయలుదేరాడతను తన కారులో. రాత్రి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం రామ్కి. ట్రాఫిక్ తక్కువగా ఉండటమే కాక రాత్రి నిశ్శబ్దం అతని మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. ఉదయం 11 గంటలకి చేరవలసిన అతను అనివార్య కారణాల వల్ల చీకటి పడుతూ ఉండగా ఘాట్ రోడ్ చేరుకున్నాడు. చెక్ పోస్ట్ దగ్గర ఆఫీసర్స్ని కన్విన్స్ చేసి బయలుదేరేసరికి మరింత ఆలస్యమైంది. ఎక్కడో ఉరిమిన శబ్దం వినిపించడంతో ఆలోచనల నుంచి తేరుకున్నాడు రామ్. నెమ్మదిగా టర్న్ తీసుకుని మరింత పైకెక్కించాడు కార్ని. చల్లని గాలికి చెట్లు ఊగుతూ ఉండడంతో ఏసీ ఆఫ్ చేసి విండో గ్లాసెస్ని దించాడు. హాయిగా అనిపించింది అతనికి. ఒక్క 5 నిమిషాలు కార్ని ఒక మూలకి తీసి ఆపుదామనుకున్నాడు. కానీ చెక్ పోస్ట్ దగ్గర ఆఫీసర్ హెచ్చరికలు గుర్తొచ్చి కార్ని ముందుకు పోనిచ్చాడు. చీకట్లో లోయ అంచులు పూర్తిగా కనిపించకపోయినా అక్కడక్కడ మిణుకుమిణుకుమంటున్న దీపాలు అక్కడక్కడ విసిరేసినట్టుగా ఉన్న హోటల్స్ని రిసార్ట్స్ని సూచిస్తున్నాయి. డ్రైవ్ చేస్తూనే ఆకాశంలో మబ్బుల చాటు నుంచి తొంగి చూస్తున్న అర్ధచంద్రుడిని ఒకసారి చూసి తిరిగి రోడ్ మీదకి దృష్టి సారించాడతను. రోడ్ ఖాళీగా ఉండడంతో కొంచెం వేగాన్ని పెంచాడు. ఎప్పటికప్పుడు కాటేజ్లోకి చెకిన్ చేస్తాడా అని ఉందతనికి. వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చినట్టుగా గాలి మరింత చల్లబడి ఉధృతమైంది. మొదటి చినుకు టప్ మంటూ విండ్షీల్డ్ మీద పడింది. అతను నుదురు చిట్లించాడు. మ్యాప్ చూశాడు. తను ప్రయాణించవలసిన దూరం ఇంకా 25 కిలోమీటర్లుంది. ఈ ఘాట్ రోడ్ మీద ఒక 30 గంట పట్టొచ్చు అనుకున్నాడు మనసులో. గేర్ మార్చి కార్ని ముందుకు దూకిస్తూనే విండోస్ మూసేశాడు. మైథిలి తన రూంలో కూర్చుని కిటికీలో నుంచి బయటకు చూస్తోంది. పెద్దగా ఏమీ కనిపించడం లేదు. వర్షం కుండపోతుగా కురుస్తోంది. ఎదురుగా గోడకి ఉన్న గడియారం వంక చూసింది. సమయం రాత్రి 10 కావస్తోంది. కానీ వాతావరణం చూస్తే అర్ధరాత్రి దాటినట్టుగా ఉంది. చలికి ఆమె చిన్నగా వణికింది. కొండ ప్రాంతాల్లో అంతే. వర్షం అకస్మాత్తుగా కురుస్తుంది. అందులోనూ ఇప్పుడు వర్షాకాలం కూడా. గెస్ట్లందరూ ఎక్కడికక్కడ సర్దుకున్నారు రూమ్స్లో. కొంతమంది ఇంకా డైనింగ్ హాల్లో ఉన్నారు. మానిటర్ వంక ఒక్కసారి చూసి చిన్నగా నిట్టూర్చింది మైథిలి. యాక్టివిటీ రూమ్లో కూడా పరుచుకుని ఉన్నారు కొంతమంది. 10:30 కల్లా కిచెన్, యాక్టివిటీ రూమ్స్ క్లోజ్ చేసేసి డ్యూటీ ముగించుకున్న వాళ్ళని ఇంటికి పంపించాలి. 11 కల్లా రూమ్ సర్వీస్ కూడా క్లోజ్ చేసేస్తారు. డ్రైవర్ సుధీర్ రెడీగా ఉన్నాడో లేడో ఒకసారి కాల్ చేసి కనుక్కుంది. అతను మెటడోర్ వ్యాన్ని ఎంట్రన్స్ దగ్గరికి తీసుకురావడంతో ఇళ్లకి వెళ్లే 15 మంది అందులో ఎక్కి కూర్చున్నారు. సుధీర్ వ్యాన్ని ముందుకు పోనిచ్చాడు. ఇక అక్కడ ఉండేది తనతో పాటుగా ఒక 10 మంది. ఆమె నెమ్మదిగా రిసెప్షన్ డెస్క్ దగ్గరికి వచ్చింది. జాన్ రిజిస్టర్లో ఎంట్రీలు చెక్ చేసుకుంటున్నాడు. జాన్, ఈ ఒక్కరోజుకి ఎలాగో సర్దుకో, రేపు నీకు ఆఫ్ ఇస్తాను. మైథిలి అతని భుజం మీద చెయ్యి వేసి మృదువుగా అంది. నైట్ షిఫ్ట్ రిసెప్షనిస్ట్ రోజీ రాకపోవడంతో జాన్ ఉండిపోవాల్సి వచ్చింది. అతని మొహంలో అలసట తెలుస్తున్నా వేరే దారి లేకపోయింది మైథిలికి. తనకి చెయ్యవలసిన పని చాలా ఉంది. లేకపోతే తనే ఆ డ్యూటీ చేసేది. పర్వాలేదక్కా అన్నాడతను. చిన్నగా అతని భుజం తట్టి ఆమె 3వ అంతస్తులోకి వెళ్లడానికి లిఫ్ట్లోకి ప్రవేశించి బటన్ 3 నొక్కింది. మైథిలి ముందు యాక్టివిటీ రూమ్లోకి ప్రవేశించి ఒకసారి చుట్టూ పరిశీలనగా చూసింది. ఎక్కడికక్కడ కుర్చీలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
ఒక మూలగా ఒక జంట చెస్ బోర్డుకి ఎదురెదురుగా కూర్చునున్నారు. కానీ వారి చూపులు బోర్డు మీద లేవు. ఒకరి చేతిని ఒకరు గట్టిగా పట్టుకుని ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటున్నారు. మైథిలి పెదవుల మీద చిరునవ్వు పాకింది. ఒక్కసారిగా ఆమె నాసికాపుటాలని గులాబీ పూల పరిమళం చుట్టుముట్టింది. ఒక్క నిమిషం మైథిలి చేస్తున్న పనిని మధ్యలో ఆపేసి నిలబడిపోయింది. బయట వర్షం ఉధృతి తగ్గలేదు. జల్లు లోపలికి రాకుండా తలుపులన్నీ గట్టిగా బిగించున్నాయి. అయినా మైథిలి మొహం మీదకి పడుతున్న నల్లని వత్తైన ముంగురులు ఎవరో చేత్తో పైకి తోసినట్టుగా పైకి లేచాయి. చందనం పూసినట్టుగా ఆమె నుదురు చల్లగా అనిపించింది. ఒళ్ళు జలధరించింది ఆమెకి. తన పక్కన ఎవ్వరూ లేకపోయినా తనని ఆనుకుని ఎవరో నిలబడినట్టుగా ఫీల్ అయింది మైథిలి. ఇంతలో గది క్లీన్ చేయడానికి అడుగుపెట్టిన 25 ఏళ్ల మేరీ కుర్చీ బలంగా జరపడంతో మైథిలే కాదు, ఆ జంట కూడా ఉలిక్కిపడి ట్రాన్స్లో నుంచి బయటకొచ్చారు. వాళ్ళు సిగ్గుగా మైథిలిని చూసి నవ్వుతూ లేచి నిలబడి గదిలో నుంచి బయటికి నడిచారు. లవ్ బర్డ్స్ని పాపం డిస్టర్బ్ చేసినట్టున్నామక్కా, నవ్వుతూ చెప్పింది మేరీ. అప్పటికి తేరుకున్న మైథిలి గులాబీ పరిమళం మాయమవ్వడం గమనించింది. మేరీని చూసి చిన్నగా తల పంకించి బయటికి నడిచింది. తనకి మాత్రమే ఆ గులాబీ పూల పరిమళం తెలుస్తోందా, లేక అందరికీనా? అయితే మరి ఎవరూ తన దగ్గర ఆ మాట తీసుకురారెందుకని? లేక తను భ్రమపడుతోందా? మరి తనని ఎవరో స్పృశించినట్టుగా అనిపించడం కూడా తన భ్రమేనా? ఆలోచిస్తూనే లిఫ్ట్లోకి అడుగుపెట్టింది. లిఫ్ట్ నెమ్మదిగా కిందకు దిగుతోంది. గులాబీ పరిమళం ఈసారి చాలా గాఢంగా ఆమెను తాకింది. నుదుటి మీద చెమటలు పట్టాయి మైథిలికి. అప్పుడప్పుడు చాలా లీలగా తెలిసేది ఆమెకి ఆ పరిమళం. ఇంత గాఢంగా దగ్గరగా రావడం ఇదే మొదటిసారి. ఎందుకని? ఆమె చెయ్యి సన్నగా కంపించింది. అప్రయత్నంగా ఆమె కుడి చెయ్యి ఆమె గొంతుని తడిమింది. గొంతు ఎండిపోయినట్టుగా అయ్యి బలవంతంగా గుటకవేసింది మైథిలి. లిఫ్ట్ కిందకి దిగుతున్న ఆ 2 నిమిషాలు ఆమెకి 2 యుగాలుగా గడిచాయి. లిఫ్ట్ ఆగడంతో ఆమె ఒక్క ఉదుటిన బయటికి పరుగులాంటి నడుకతో తన రూంలోకి దూసుకు వెళ్ళిపోయింది. అందుకనే రిసెప్షన్లో నిలబడిన వ్యక్తిని ఆమె గమనించలేదు. ఎక్స్క్యూజ్ మీ, ఐ హ్యావ్ ఎ రిజర్వేషన్ హియర్ చెప్పాడతను. చాలా దూరం నుంచి వచ్చినట్టుగా అతని గొంతు అలసటగా ధ్వనించింది. రిసెప్షన్ డెస్క్ దగ్గర కూర్చున్న 22 ఏళ్ల జాన్ తలెత్తి అతని వంక చూశాడు. మార్నింగ్ షిఫ్ట్తో పాటుగా నైట్ షిఫ్ట్ కూడా చేయవలసి రావడంతో అతనికి విసుగ్గా ఉంది. అయినా మొహం మీదకి చిరునవ్వు తెచ్చుకున్నాడు. మీ పేరు? అడిగాడు ఇంగ్లీష్లో. శ్రీరామచంద్ర అతను చెప్పాడు. జాన్ సిస్టంలో చెక్ చేశాడు. అతని పేరుతో ఏ రకమైన రిజర్వేషన్ జాన్కి కనిపించలేదు. అదే చెప్పాడతను. వాట్ నాన్ సెన్స్, నేను వారం రోజుల ముందే ఆన్లైన్లో కాటేజ్ బుక్ చేశాను అంటూనే వెబ్సైట్ పేరు చెప్పాడతను. సరే సార్, మళ్ళీ చెక్ చేస్తాను అంటూ ఒక 10 నిమిషాల పాటు రిజర్వేషన్ ఫైల్తో పాటుగా అన్ని ఫైల్స్ని చెక్ చేశాడు. లేదు, అదే చెప్పాడు. అతని కోపం తారాస్థాయికి చేరుకుంది. నేను మీ రిసార్ట్లో బుక్ చేసుకున్నాను 10 రోజులకి. మొత్తం డబ్బంతా కట్టేశాను. ఇప్పుడు మీరిలా మాట్లాడితే ఎలా? అతను కోపంగా అడిగాడు. వర్షంలో తడిసి ముద్దై ఉన్నాడతను. అందులోనూ వర్షంలో ఘాట్ రోడ్ డ్రైవింగ్ అతన్ని చాలా అలసటికి గురిచేసింది. సార్, ఇక్కడ మీ పేరు లేకపోతే నేనేం చేయను? జాన్ గొంతు పెంచి అడిగాడు. ఇలాగే కొట్టేస్తున్నారా డబ్బులు కస్టమర్స్ దగ్గర? వెటకారంగా అడిగాడతను. సార్, మర్యాదగా మాట్లాడండి, జాన్ కోపంగా అన్నాడు. మిస్టర్ జాన్, హాస్పిటాలిటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి సహనం చాలా ముఖ్యమైన అర్హత. నిన్ను ఈ పోస్ట్కి ఎంపిక చేసిన వ్యక్తికి కామన్ సెన్స్ లేదనుకుంటా. జుట్టులో నుంచి కళ్ల మీదకి కారుతున్న నీటిని అరచేత్తో తుడుచుకుంటూ అన్నాడు రామ్. అతనికి ఆ రిసార్ట్ మేనేజర్ని కాలర్ పట్టుకుని 4 తగిలిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. ఎలాంటి ప్లేస్లో ఎలాంటి వ్యక్తిని నియమించాలో కూడా తెలియని మనిషి మేనేజర్ అయితే రిసార్ట్ నష్టాల్లో కూరుకుపోక ఏం చేస్తుంది? చిరాగ్గా అనుకున్నాడు. మిస్టర్, మీరు మీ నోరు అదుపులో. అతని వాక్యం పూర్తి కాలేదు. జాన్, మైథిలి గొంతు కఠినంగా వినిపించింది. ఆ కంఠంలో కాఠిన్యంతో పాటుగా సౌకుమార్యం, లాలిత్యం లాంటి పరస్పర విరుద్ధమైన భావాలు ఉండడం రామ్ని ఆశ్చర్యపరిచింది. అతను ఆ కంఠం వినిపించిన దిశకి తిరిగి చూశాడు. సన్నటి మెరుపుతీగ లాంటి అమ్మాయి ఎదురుగా నిలబడి ఉంది. అతని గుండె ఒక్క క్షణం ఆగి కొట్టుకుంది. ముదురు నీలం రంగు సూట్లో ఆమె పసిడి ఛాయ మరింత స్పష్టంగా కనిపిస్తోంది. గెడ్డం కింద నొక్కు అతనిలో రక్త ప్రసరణ వేగం పెంచింది. చురుకైన అతని కళ్ళు ఆమె కుడివైపు జేబుకు తగిలించి ఉన్న నేమ్ ప్లేట్ని చూశాయి. మైథిలి, రిసార్ట్ మేనేజర్. అతని కళ్ళు
అప్రయత్నంగా ఆమె కళ్ళని కలుసుకున్నాయి. తమ సంభాషణ మొత్తం ఆమె చెవులు పడిందని ఆమె ఎర్రబడిన మొహమే చెప్పింది అతనికి. అయినా తన మనసులోని భావాలని అతను తన మొహంలో కనిపించనివ్వలేదు. కన్నార్పకుండా ఆమె వైపే చూశాడు. ఆమె అదేమీ తనకి పట్టనట్టుగా జాన్ వైపు నడిచింది. జాన్ డబుల్ షిఫ్ట్ చేసినంత మాత్రాన గెస్ట్లతో దురుసుగా ప్రవర్తించడం సరికాదు అంటూ అతడిని పక్కకి తప్పించి ఆమె కంప్యూటర్లో రిజర్వేషన్ ఫైల్ చెక్ చేసింది. చివర్లో కనిపించింది అతని పేరు శ్రీరామచంద్ర. క్షమించండి, జాన్ డబుల్ షిఫ్ట్ చేస్తున్నాడు, అందువల్ల కొంచెం అలా మాట్లాడాడు. మీ పేరు ఇక్కడే ఉంది. మీ ఐడి ఇస్తే మీ క్యాబిన్ మీకు అలాట్ చేస్తాను, సిస్టంలోకి చూస్తూనే చెప్పింది. రామ్ మౌనంగా తన వ్యాలెట్ తీసి డ్రైవింగ్ లైసెన్స్ చూపించాడు. ఆమె అది ఫోటోకాపీ తీసి జాన్ వైపు చూసింది, ఫైల్ చేయమన్నట్టుగా. జాన్ అయోమయంగా కంప్యూటర్ వంక చూస్తూనే మైథిలి చేతిలో నుంచి పేపర్ అందుకున్నాడు. అంతవరకు ఫైల్లో లేని పేరు అప్పుడెలా ప్రత్యక్షమైందో అతనికి ఎంత బుర్ర బతులు కొట్టుకున్నా అర్థం కాలేదు. మైథిలి బెల్ కొట్టి బాయ్ని పిలిచింది. అతను రాగానే రామ్ లగేజ్ని తీసుకోమని చెప్పి రామ్కి తాళాలు అందించింది. రామ్ తాళం మీద నెంబర్ చూశాడు, 666, 3 6లు. క్యాబిన్ నెంబర్ వినగానే భయం, ఆశ్చర్యం కలగలిసిన చూపును మైథిలి వైపు విసరడం కానీ, లగేజ్ తీసుకుంటున్న అతని చేతులు వణకడం కానీ రామ్ గమనించలేదు. క్యాబిన్ నెంబర్ 666 అన్నిటికన్నా చివరగా ఉంటుంది. ఒంటరితనం కోరుకునే వారికి అనువైనది. ఇంకా ఆ క్యాబిన్ దాటితే అన్ని చెట్లు, కొంచెం ముందుకు నడిస్తే లోయ. అలసటతో క్యాబిన్లోకి అడుగుపెట్టిన రామ్ తన వెనకే వచ్చిన బాయ్ కంగారుగా సామాను ఒక మూలకి పెట్టేసి కనీసం టిప్ కోసం కూడా చూడకుండా పరుగందుకోవడం రామ్ దృష్టికి రాలేదు. తలుపు వెయ్యగానే ఆటోమేటిక్గా లాక్ అయిపోయింది. రామ్ వేరే ఏమీ చూడకుండా బాత్రూంలోకి అడుగుపెట్టి షవర్ కింద నిలబడి వేడి నీళ్ల నాబ్ తిప్పాడు. పొగలు కక్కుతూ ఉన్న నీళ్లు వంటిని తాకేసరికి హాయిగా కళ్ళు మూసుకున్నాడు. టవల్ చుట్టుకుని బయటకు వస్తూనే ఒక్క నిమిషం గదంతా పరిశీలనగా చూశాడు. గది గులాబీ పరిమళంతో నిండిపోవడంతో రూమ్ ఫ్రెషనర్ బాగుందనుకున్నాడు. బెడ్ మీద తెరిచి ఉంచిన తన సూట్ కేసు చూడగానే నుదురు చిట్లించాడు. తను సూట్ కేసు అక్కడ పెట్టిన గుర్తులేదే అనుకుని ఒక్క క్షణం తర్వాత ఆ విషయం మర్చిపోయి ఉంటాడని తనకు తానే సర్ది చెప్పుకున్నాడు. అలసటగా ఉండడంతో తను భోజనం చేయలేదన్న విషయం కూడా మర్చిపోయి బెడ్ మీద వాలిపోయాడు. క్షణాల్లో నిద్రలోకి జారిపోయాడు. లైట్లు వాటంతటా అవే ఆరిపోవడం గమనించే స్థితిలో లేడు రామ్. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేసుకోండి.